తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఏ తిథుల్లో పుట్టిన వాళ్ళకి, అంటే ఈ పర్టికులర్ తిథుల్లో పుట్టిన వాళ్ళకి ఈ రాశులు దగ్ధ రాశులు అవుతాయి అని వింటూ ఉంటాం కదా సార్. అవునండి. అయితే చతుర్దశి రోజు పుడితే మాత్రం ఒకంత ఇబ్బంది. ఎందుకంటే ఇంచుమించు 4 రాశులు దగ్ధ రాశులు అవుతాయి చతుర్దశి రోజు పుడితే. అవునండి. సో దానివల్ల డెఫినెట్ గా ఒక రకమైన ఇబ్బంది అనేది వింటూ ఉన్నాం. ఇందులో నిజాలు ఏంటి సార్? ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి. 4 ద్విస్వభావ రాశులు అంటే మిథునం, కన్య, ధనస్సు, మీనం అని చెప్తూ ఉంటారు. ఇవి 4 దగ్ధ రాశులు చతుర్దశి రోజు. అయితే ఇక్కడ ఏంటంటే దగ్ధ రాశి కాన్సెప్ట్ అసలు ఎక్కడ తీసుకోవాలి, జన్మజాతకానికి ఎంత అప్లై చేయాలి, దానికి చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి, దగ్ధ రాశుల్ని ఎక్కువగా మనం జన్మజాతకానికి తీసుకోవాలా లేకపోతే ముండెన్ ఆస్ట్రాలజీకి తీసుకోవాలా అంటే ముండెన్ ఆస్ట్రాలజీకి 95% పనిచేస్తుంది, 5% ఓన్లీ మీ జన్మజాతకాన్ని తీసుకోవాలి. ముండెన్ ఆస్ట్రాలజీ అంటే ఏంటి సార్? ముండెన్ ఆస్ట్రాలజీ అంటే ఇప్పుడు బయట జరిగేటువంటి సంఘటనలకి నిమిత్తం అని కాదు. నిమిత్తం ఇస్ డిఫరెంట్. ముండెన్ ఆస్ట్రాలజీ యుద్ధాలు వస్తాయి. ఓకే ఓకే. బయట ఖగోళంలో జరిగేటటువంటి విషయాలు. ఎందుకంటే కాలసర్ప యోగాన్ని ఒకటి, దగ్ధ రాశుల్ని ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ముండేనికి అప్లై చేయాలి, మైథుని జ్యోతిషానికి అప్లై చేయాలి. మనకు తెలియక మనకు అప్లై చేసుకుంటుంటాం. ఇప్పుడు అదే చతుర్దశి రోజు చాలా మంది పుడతారు. అందరికీ ఒకేలాంటి ఫలితం ఉండదు కదా. లగ్నం మారిపోతుంది, గ్రహస్థితి మారిపోతుంది. ఆ రోజు పుట్టిన వాళ్ళందరికీ ఆ 4 రాశులకు సంబంధించిన అన్ని పోయినట్టంటే అట్లా కాదు. దాని ప్రభావం ఒక 5%. అంటే అక్కడ ఒక ఎగ్జాంపుల్, చతుర్దశి రోజు పుట్టాడు ఆయన. ఉదాహరణకి లగ్నం వృషభ లగ్నం అయింది, 2nd హౌస్లో మళ్ళీ పాపగ్రహం కూడా ఉంది మిథునంలో, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు వారంలో పుడతారండి, పలానా వారంలో పుట్టిన వాళ్ళందరూ ఒకలాగే ఉండాలని రూల్ లేదు. వాళ్ళ లగ్నము, గ్రహస్థితి, మహాదశలు, అంతర్దశలు, వాళ్ళకుండే యోగాలు, నీచభంగ రాజ్యయోగాలు, విపరీత రాజ్యయోగాలు, ఇలా అనేకమైనటువంటి అంశాలు ఎలా చూస్తామో, ఆ పోర్ట్ఫోలియో ఎంత బాగుంది, ఎంత బాగాలేదు, ఆ వ్యక్తి అసలు ఏ రూట్లో వెళ్తున్నట్టు. ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎంతసేపు ఏలినాటి శనిందులు ఎందుకు పనికిరావు, మీకు ఇది బాడైపోయింది, సర్పదోషం ఎందుకు పనికిరావు చెప్పడానికి కాదు. ఓకే సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి మనం తిరుపతికి ఒక కారు వేసుకుని బయలుదేరాం. ఇటు వెళ్తే తిరుపతి వస్తుంది అనుకుందాం కాసేపు. నేను ఇటు వెళ్తున్నా అంటే నాకు రూట్ తెలియలేదు. నేను మంచి కారు వేసుకుని వెళ్తే ఏంటి, మొత్తం ట్యాంక్ ఫుల్ పెట్రోల్ ఉంటాయండి, మంచి డ్రైవర్ ఉంటాయండి, నేను ఇటు ప్రయాణం చేస్తున్నా. డెస్టినేషన్ ఎప్పుడు రీచ్ అవ్వం. డెస్టినేషన్ ఎక్కడుందని చెప్పేది ఆస్ట్రాలజీ, జ్యోతి. ఓకే ఓకే ఓకే. అయితే మీరు గమనిస్తే కనుక దగ్ధరాశులకి అధిష్టాన దేవతలు చెప్తారు కొంతమందిని. ఇప్పుడు ఫస్ట్ తిథి ఉంది, లిబ్రా అండ్ క్యాప్రికాన్ దగ్ధరాశులు అంటారు. దానికి ఏమంటాడు, అగ్ని అంటాడు. అంటే పాడ్యమికి 2 దగ్ధరాశులు. అలాగే సాజిటేరియస్ పాడ్యమి తర్వాత వచ్చేటువంటిది విధియకి బ్రహ్మ అధిపతి. 3వ దానికి గౌరీ. అంటే ఇవి దేనికి తీసుకోవాలి అంటే, మీ జన్మజాతకంలో మీరు పలానా దాంట్లో పుట్టినప్పుడు మీరు ఆ దగ్ధరాశులకు సంబంధించిన ప్రభావం ఆ 5% కూడా తీసేసేయడానికి అగ్నిని ప్రార్థించాలి. ఫస్ట్ తిథిలో పుట్టినటువంటి వారు, పాడ్యంలో పుట్టిన వాళ్ళు అగ్నిని పూజించుకోవాలి. విదయ రోజు పుట్టినటువంటి వారు బ్రహ్మ పూజించుకోవాలి. తర్వాత 3వ దాంట్లో పుట్టినటువంటి వారు తదియ, గౌరీ. దాని తర్వాత చవితి, గణపతి చేస్తాం చూడండి చవితి రోజు, అందుకే ఇక్కడ యమ గణపతి అని ఇస్తాడు. దాని తర్వాత పంచమి, నాగుల పంచమి చేసుకుంటాం కదా, సర్పెంట్స్. దాని తర్వాత షష్ఠి, కార్తికేయుడిని చేసుకుంటాం. ఇక్కడ చూడండి కార్తికేయ. ఓకే. సప్తమి సూర్యుడు, అష్టమి రుద్ర, నవమి అంబిక, దశమి ధర్మరాజా అని ఇస్తారు, ఏకాదశి రుద్రుడు, ద్వాదశి విష్ణు అండ్ ఆదిత్యుడు. ఇక చతుర్దశి, ద్వాదశి విష్ణు అండ్ ఆదిత్య, ద్వాదశి అంటే 12 రాసులు అయిపోయాయి అక్కడికి. దాని తర్వాత 13 మళ్ళీ అగైన్ టెరస్ అండ్ లియో వస్తుంది. వచ్చి అక్కడ మీకు కామదేవత. అంటే మనం శాస్త్రాల్లో చెప్పబడింది బట్టి ఎవరు పూజించట్లేదు ఇప్పుడు. అంటే చతుర్దశి 4 ఇందాక అన్నట్టుగా 4 రాసులు కాళీదేవిని పూజించమని చెప్తారు. కాళీమాతని. అమావాస్య పౌర్ణమికి పితృదేవత ఆరాధన చేయమని చెప్తారు.
ఓకే ఓకే, ఇది ఏ పక్షమైనా కృష్ణపక్షమైనా పక్షమైనా శుక్లపక్షమైనా? ఆ రోజుల్లో పుడితే ఎక్కువ అమావాస్య పౌర్ణమి, ఎందుకంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీకు ఆ తిథి వస్తుంది. అవును సార్. ఆ తిథి ఉన్న రోజు పర్టికులర్గా మీకు ఈ యొక్క భావాలలో, అంటే మీరు ఇందాక మనం అనుకున్నాం అమావాస్య తిథి ఏ ఏ రాసులు అని చెప్పుకున్నాం మనం ఇక్కడ అమావాస్య తిథికి, అంటే రాసులు ఇవ్వలేదు యాక్చువల్గా అమావాస్య తిథికి చెప్పాలంటే. ఉదాహరణకి ఏకాదశి రోజు పుట్టాడండి సాజిటేరియస్ అండ్ పైసెస్, అంటే ధనస్సు అండ్ మీనం. ప్రతి ఏకాదశికి రుద్రుడిని ఆరాధిస్తే ఈ దగ్ధరాశి సంబంధించిన ఎఫెక్ట్ తగ్గుతుంది. ఓకే సార్, అర్థమైందా? అర్థమైంది సార్. చతుర్దశి రోజు కనుక చేసుకుంటే ఆ లగ్నానికి 4 భావాలు పాడవుతున్నాయి కాబట్టి కాళీమాత గణపతి చతుర్దశి చతుర్దశి కాళీమాత అన్నారు. కాళీ కాళీ అంటారు కొంతమంది, గణపతి కూడా చేసుకుంటారు. చవితి ఈజ్ గణపతి, చవితి కంపల్సరీగా. కాళీ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ డేట్, బ్యూటిఫుల్. అది చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇదే మనం ముండేన్లోకి వెళ్తే, మైథుని జ్యోతిష్యంలోకి వెళ్తే అప్పుడు పర్టికులర్గా ఆ తిథి రోజు ఏమైనా జరుగుతుందా ఎఫెక్ట్ అంటే ఈ తిథి రోజు జరగవచ్చు, ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంతమంది ప్రిడిక్షన్స్ ఇస్తుంటారు. ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఉండాలంటుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ భావాలు ఆ దేశం యొక్క లగ్నం ఏమైందో చూసుకొని, ఆ భావాలు ఎలా ఉన్నాయో చూసుకొని, ఆ భావాలకు సంబంధించినవి పాపగ్రహాలు కనెక్ట్ అయ్యి అక్కడ పంచగ్రహ కూటం ఉందా, చతుర్గ్రహ కూటం ఉందా, షష్టగ్రహ కూటం ఉందా, కాలసర్ప యోగంలో పడి ఆ భావం కనెక్ట్ అయినప్పుడు మనం కూర్మచక్రం అని ఉంటుంది, తాబేల ఆకారంలో ఉండి అన్ని దేశాలు వస్తాయి. సర్వతోభాద్ర చక్రం వేసి ఏ నక్షత్రానికి ఏ గ్రహానికి వెద కలిగిందో చూసి ఈ దేశం ఇక్కడ ఇది వస్తుంది అని ప్రెడిక్ట్ చేస్తారు. వేదాలను కూడా చూసుకుంటారు. ఇన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అది అంతేగాని కేవలం నాది పలానా చతుర్దశిలో పుట్టాను, నాకు 4 రాసులు పోయాయి కాబట్టి నా జీవితం అంతా పోయినట్టే అనుకుంటే ఎట్లా? ఇప్పుడు లగ్నం ఉదాహరణకి మిథున లగ్నం అయింది, మిథునము లగ్నం అదే చదువు పోయింది, వివాహం పోయింది, వృత్తి పోయింది అంటే ఎట్లా? భావాధిపతులు బాగుంటే బాగుంటుంది. అది కేవలం 5% మాత్రమే పనిచేస్తుంది, మనం అర్థం చేసుకోవాలి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడో వినేసి అయ్యో చతుర్దశి రోజు పుట్టాము ఇంతే మన లైఫ్లు అని బాధపడుతున్న వాళ్ళు ఉండొచ్చు. సో మీ ఎక్స్ప్లెనేషన్ డెఫినెట్ గా. ఇంకొక విషయం చెప్పండి సార్. అసలు వీళ్ళకి జీవితంలో ఈ దశలే రావట్లేదు, అసలు మీకు సంబంధమే లేదు అసలు దానికి. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు పలానా గ్రహం పాడైంది, పలానా భావం పాడైంది, కానీ ఆ గ్రహ దశే జీవితంలో లేదు, లేదా చిన్నప్పుడు అయిపోయింది, మీకు ఇబ్బంది ఏం లేదు. 90 ఏళ్ళు 100 ఏళ్ళు వస్తుంది అనుకోండి దశ. ఉదాహరణకి 80 ఏళ్ళకే అయిపోతున్నాడు పుట్టుకు మన మనిషి ఇవాళ రేపు. సాధనలు చేస్తే ఉన్నారు. నేను నమ్మరు, హిమాలయాల సైడు 1500 సంవత్సరాలు చూడడానికి 35 సంవత్సరాల్లో కనిపిస్తారు. వాళ్ళ సాధన మార్గం అలా ఉంటుంది. వాళ్ళు దానికి జయించేశారు అట్లా. కాబట్టి దగ్ధరాశి ఎంత పని చేస్తుందో క్లారిటీ తీసుకోండి, ఎందుకంటే ఆ రోజు పుట్టిన వాళ్ళందరికీ మరి అవన్నీ పాడైపోవాలి. రైట్, చాలా మార్పులు ఉంటాయి. చాలా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.